అంటే ఇంత చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎండమూరి గారని పిలవాలనిపించట్లేదు. నాకు మీరు ఒక గురువుగా కనిపిస్తున్నారు. సో, నేను మిమ్మల్ని గురువు గారనే పిలవాలనుకుంటున్నాను. నాకేం అభ్యంతరం లేదు, తాతగారు అన్నంతకాలం. లేదు. గురువుగారు వాళ్ళకి చెప్పండి. అంటే ఈ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం పర్సన్ టు పర్సన్ వాళ్ళ హ్యాపీనెస్ గోల్స్ అనేవి వేరే ఉన్నాయి. అసలు ఏంటి గోల్ ఏంటి? చాలా బాగా కరెక్ట్ వాక్యం ఆడారు మీరు. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయన్నారు. 100% కరెక్ట్ అండి. ఉసామిన్ బిన్ లాడెన్ గోల్ వేరు, 400 మంది చంపేశాడు. అలాగే ఇంకోళ్ళు గోల్ వేరే ఉండొచ్చు. నా ఉద్దేశంలో గోల్ అంటే సక్సెస్ అండి. సక్సెస్ అంటే ఏమిటంటే చాలా సింపుల్గా చెప్తాను, నవ్వుతూ ఉంటామండి. ఇంతకన్నా పెద్ద డెఫినేషన్ ఏం లేదు. ఈరోజు నవ్వుతూ ఉండాలి, రేపు కూడా నవ్వగలననే నమ్మకం ఉండాలండి. ఈ బీటెక్లో బీర్ బాటిల్ చెప్పాను చూడండి, వాడికి రేపు నవ్వగలనన్న నమ్మకం లేదు వాడికి. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ ప్రపంచంలో చిన్నపిల్లలు బాగా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. కొంచెం యూత్కి వచ్చిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతాయి. పరీక్షల దగ్గర పెట్టేసరికి పూర్తిగా నవ్వు మాయమైపోతుంది. ఎందుకు? సరిగ్గా చదవలేదు కాబట్టి. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎందుకు మంచి ఉద్యోగం రాలేదు? సరిగ్గా మార్కులు రాలేదు కాబట్టి. ఉద్యోగం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు నవ్వు మాయమైంది? పిల్లలు సరిగ్గా లేరు, పేరెంటింగ్ సరిగ్గా లేదు కాబట్టి. మళ్ళీ వృద్ధాప్యంలో ఎందుకు నవ్వు మాయమైంది? రిటైర్మెంట్ రిటైర్మెంట్స్లో ఏం చేయాలనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదు. సో గోల్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. మీరు ఈ ప్రపంచంలో గమనించండి, 10% ఆఫ్ పీపుల్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. 90% ఆఫ్ వృద్ధులు కానీ మధ్య వయస్కులు కానీ నవ్వరండి, ఎక్కువ నవ్వరు. అసలు మనస్ఫూర్తిగా నవ్వి చాలా కాలం అయి ఉంటుంది. నేను చెప్పిన కారణాలన్నీ ఉంటాయండి. డబ్బు సమస్య, భార్యతో కానీ భర్తతో కానీ సమస్య, పిల్లలతో సమస్య, ఆరోగ్య సమస్య, ఇన్ని సమస్యల వల్ల మనుషుల్లో నవ్వు తగ్గిపోతుంది. అంటే వాళ్ళ గోల్ సరిగ్గా లేదనమాట. ముందు ఆరోగ్యం బాగుండాలి కదా. నన్ను చూడండి, 70 ఇయర్స్ నాకు. ఇప్పుడు నవ్వుతున్నానంటే నాకు విధమైన ఆరోగ్య సమస్యలు లేవు. దీనికి కారణం ఏంటంటే రోజుకో 15 నిమిషాలు 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయటం ఎవ్రీడే. ఎప్పటి నుంచి? 28th ఇయర్ నుంచి. ఆహారం కరెక్ట్గా ఆబగా తినకుండా కొంచెం కరెక్ట్గా తింటాం. ఇలా ఉంటే హెల్త్ బాగుంటుంది. కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ కరెక్ట్గా డబ్బులు సంపాదించి కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ రావడం, నవ్వుతూ ఉంటాం. ఇలా డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, జ్ఞానం ఇవన్నీ కరెక్ట్గా కలిస్తే వచ్చేది సక్సెస్ అండి. సో ఒక్క మాటలో చాలా క్లియర్గా చెప్పారు. అంటే చైల్డ్హుడ్ నుంచి మనం తీసుకునేటువంటి స్టెప్ బై స్టెప్ కెరియర్ ప్లానింగ్ అనేది మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అనేది మీరు చెప్పినట్టు మనిషిని చిరునవ్వుతూ ఉంచుతుంది. ఎస్, చిరునవ్వుతూ ఉంచుతుంది. అయితే మీ ఉద్దేశంలో అంటే ఇలా డబ్బు సంపాదించడం లేదా చాలా సంతోషంగా ఉండటము, ఇక్కడ చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుందండి, చెప్తాను చూడండి. మనిషిని చిరునవ్వుతో ఉంచడం గురించి నేను ఇదే ఎపిసోడ్లో ఉసామిన్ బిన్ లాడెన్ గురించి కూడా చెప్పాను. మీకు 2 ఏరోప్లేన్లు వచ్చి ట్విన్ టవర్స్ని కూల్చేసినాయి. కొన్ని వందల మంది చచ్చిపోయినప్పుడు కూడా అతను నవ్వు ఉంటాడండి. అది సక్సెస్ కాదండి. ఎందుకంటే ఆ తర్వాత జీవితాంతం అమెరికన్ పోలీస్ ఎప్పుడు వచ్చి తను చంపేస్తుందని భయపడుతూ ఉన్నాడు. సో చిరునవ్వు అనేది టెంపరీగా ఉండకూడదండి. ఆ సక్సెస్ ఒకటే కాదు, దాని తర్వాత కూడా సక్సెస్ ఉండాలి. అది కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ అంటే పేరు రావటము, ఎక్కువ డబ్బుని సంపాదించడం లేదా ఎక్కువ ఆనందంగా ఉండటమే సక్సెస్ అనుకుంటారు? మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంత ఏజ్? 3.5 years. 3 years అనుకో. వాడిని నాకు ఇచ్చేయండి. వాడిని ఒక చిన్న గదిలో పెడతా, చిన్న కిటికీ పెడతా. ప్రతిరోజు బిర్యానీ కావాలంటే అది, ఏం కావాలంటే అది, ఎయిర్ కండిషన్ రూమ్ ఇస్తా వాడికి. మీకు ఏం కావాలంటే టీవీ పెడతాను. మీరెవరు ఉండకూడదు. వాడు చచ్చిపోయే వరకు వాడిని నేను పోషిస్తా. అట్లా వాడికి ఏం కావాలంటే బిర్యానీ, ఎంటర్టైన్మెంట్. ఉంచుతారా మీరు? ఎందుకు ఉంచరు? నేను ఇస్తున్నాను కదా, భోజనం పెడుతున్నాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. మరి ఇంకేంటి? ఇంకేంటో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఒకటే జిందగీలో మనం చెప్పేది అదే. వాడికి ప్రేమ కావాలి. ఆ రూమ్లో ఒక్కడే పిచ్చెక్కిపోతాడు. ప్రేమ కావాలి కదా. వాడికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్ కావాలి కదా. కొంచెం జ్ఞానం కావాలి. ఊరికి ఎంతసేపు తిని పడుకుంటాడు? కొంచెం జ్ఞానం. ఇవన్నీ రావటం గోల్ అండి. దీన్ని సక్సెస్ అంటారండి. ఈ సక్సెస్ అనేది మనిషికి కేవలం తిండి, డబ్బు మాత్రమే ఇవ్వవు. కొంత గుర్తింపు కావాలి, సమాజంలో గుర్తింపు కావాలి, చప్పట్లు పడాలి, కొంత ప్రేమ ఉండాలి. ఇవన్నీ వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఆ ఉన్నది ఒకటే జిందగీలో వీటిలన్నింటినీ దీన్ని షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. శటకోపం అన్న పేరు విన్నారా? ఎక్కడ పెడతారు? దేవుడి గుడిలో పెడతారు. కాదు, నెత్తి మీద పెడతారు. అదే, సారీ, చెప్పండి, ఎక్కడ పెడతారు? తలపైన పెడతారు. తల మీద పెట్టేదాన్ని జీలకర్ర బెల్లం అంటారు. అది పెళ్ళిలో పెడతారు. శటకోపం ఎక్కడ పెడతారు? నెత్తి మీద పెట్టేదాన్ని జీలకర్ర బెల్లం అంటారు. ఎక్కడ పెడతారు? శటకోపం గుడిలో పెడతారు. గుడిలో నెత్తి మీద పెడతారు. అర్థమవుతుందా? శట అంటే 6, గోప్యం అంటే రహస్యాలు. 6 రహస్యాలే. దీన్ని షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు.
ఆరోగ్యం, ప్రేమ, డబ్బు, జ్ఞానం, ఎంతూజియాజం అంటే ఉత్సాహం, ఇలాంటి 6 కలిస్తే వచ్చేదాన్ని శటగోపం అంటారు. 6 రోగాలు పోవాలి, 6 ఐశ్వర్యాలు రావాలి. మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు 6 పోయి నేను చెప్పిన 6 ఐశ్వర్యాలు వస్తే దట్ ఈస్ కాల్డ్ గోల్, దట్ ఈస్ ది సక్సెస్.